నేను తొందరగా పూర్తి చేసి మీ అభిమాని నటుడికి ఇస్తాను. కేవలం 4-5 అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, విభజనను పూర్తిగా వ్యతిరేకించి ముఖ్యమంత్రిగా రాజీనామా పెట్టి ఈరోజు బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో మీ ముందరికి ఇక్కడికి రావటం జరిగింది. రైల్వే కోడూరుకి చాలా పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కూడా చేయటం జరిగింది. రోడ్లకు కానీ లేక మంగంపేట ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా అభివృద్ధి చేయటం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎంపీ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కోడూరు ప్రజలకు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరగా పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో, ఆ పక్క మోడీ గారి సపోర్ట్ తో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందరకు తీసుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడికి అవసరం ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడికి అన్ని అవకాశాలు వచ్చే విధంగా నా పూర్తి సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోకన్నా ఇంతమంది యువకులు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎలక్షన్ అయిపోయినట్లు కనిపిస్తా ఉంది. కానీ ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఈ ఉత్సాహాన్ని మరొక 20 రోజులు మీరు తీసుకొని పోయి ఆ పోలింగ్ బూత్ లో ఈ ఉత్సాహాన్ని చూపించినప్పుడే మన శ్రీధర్ గాని జనసేన గాని ఇక్కడ గెలుస్తుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క గ్లాసు గుర్తుకు, ఇంకో పక్క పువ్వు గుర్తుకు పార్లమెంటుకు సపోర్ట్ చేయాలని మీ అందరికీ చేతులు జోడించి కోరుతూ, అక్కడ ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారిని చేసుకోవాల్సిన అవసరం, ఈ సీటు ఆ 370 బీజేపీ సీట్లో ఉన్నదా లేదా అనేది మీరు తేల్చాల్సిన అవసరం. ఉన్నదా ఈ 370లో ఈ సీటు? మీరు ఖచ్చితంగా పార్లమెంట్ కి పువ్వు గుర్తుకు, అసెంబ్లీకి గ్లాసు గుర్తుకు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.